చూడండి ఫ్రెండ్స్, రైస్ వేసుకుంటున్నాం. చూసారా ముక్క ఎర్రలేదు, ఏటమాసం ముక్కలాగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఉప్పు చేప బెండకాయ వండుకుంటున్నాం అండి. ఉప్పు చేప అంటే ఇది వంజరం చేప ముక్కలండి, చాలా రేటు. దీంట్లో కావాల్సినవి ఏంటంటే కరివేపాకు, ఉల్లిపాయ, టమాటాలు, పచ్చిమిరపకాయలు, బెండకాయలు ఫ్రెండ్స్. ఇవన్నీ కోసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. చూసండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కోసుకొని రెడీ పెట్టుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఆయిల్ ఈట్ ఎక్కింది. చూడండి ఫ్రెండ్స్, మంచి స్మెల్ రావడానికి కరివేపాకు వేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు అవుతుంది, ఉల్లిపాయలు కూడా వేసాం. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అయిపోయినాయి కదా, బెండకాయలు వేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, బెండకాయలు వేగిపోయినాయి కదా, టమాటాలు వేసుకున్నామండి. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం ఉప్పు చేపల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి చాలా తక్కువ ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, మనం టమాటాలు కూడా వేగిపోయినాయి కదండి, బెండకాయలు ఇది వేసుకున్న ఉప్పు చేపలు వేసామండి. చూడండి ఫ్రెండ్స్, కారం వేసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, తగినన్ని నీళ్ళు పోసుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్లో ఉడికిపోయినాయి కాబట్టి కొంచెం వాటర్ అయితే సరిపోద్దండి. చూడండి ఫ్రెండ్స్, వాటర్లో కొంచెం చింతపండు నానబెట్టుకుంటున్నాము. చింతపండు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందని. చూడండి ఫ్రెండ్స్, దగ్గరికి అవుతుంది కాబట్టి మనం చింతపండు పులుసు పోసుకుంటున్నామండి. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, అయిపోయినట్టే. చూడండి, బెండకాయ ఎండి వజ్రం చేప. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి. ఖచ్చితంగా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. చూసారా ఎంతో టేస్టీ అయిన బెండకాయ వంజరం ఎండి చేప.